ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2025 చివరి పునరుత్థాన దినం. ప్రభులు ఆనందించటానికి సజీవులుగా నిలబెట్టిన దేవాతి దేవునికి గలమెత్తి ఆయనను స్తుతించే అవకాశం ఈ సంవత్సరపు యొక్క చివరి విశ్రాంతి దినము నాడు దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నేటి దినం ఎందరో ప్రభు పిలుపు అందుకున్న వారు ఉన్నారు. అందులో కూడా మనల్ని సజీవులుగా దేవుడు నిలబెట్టాడు. మొన్నటి రోజు మళ్ళీ వనపర్తి ప్రాంతంలో డాక్టర్గా పనిచేస్తున్న లివింగ్స్టన్ మామ కూడా ప్రభునందు నిద్రించారు. వారి యొక్క పరిచర్య, మరి తాతగారి యొక్క పరిచర్య, మరి మామగారి యొక్క పరిచర్య, అటు డాక్టర్గా ఇద్దరు పనిచేస్తూ సేవలు కూడా ముందంజలో ఉండి రాజకీయంగా కూడా అడుగులు పెట్టి మరి ఎన్నో వనపర్తి ప్రాంతాన్న గొప్ప కార్యాలు వారి పట్ల జరిగిస్తూ వారి కుటుంబానికి ఉన్న ఆదరణ, ఆప్యాయత ఎంతో గొప్పది. మరి లివింగ్స్టన్ మామ మొన్నటి రోజు ప్రభునందు నిద్రించారు. వారి యొక్క ఆత్మకు శాంతి, అదే రీతిగా వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మదిని ఆ ప్రభు అనుగ్రహించలాగున వారిని, వారి కుటుంబాన్ని మా యొక్క మంగనూరు వంశం తరపున, ఎందుకంటే మా యొక్క మంగనూరు వంశం అనగా మా యొక్క తాతగారిది, వారి యొక్క సతీమణి అనగా మా నాయనమ్మ, మరి ఐజక్ గారి యొక్క చెల్లెలు, ఒకానొక చెల్లెలు, ప్రియమైన అన్న, మరి లివింగ్స్టన్ మామ, మరి మా నాయనమ్మ గారి అన్న కుమారుడు, మరి చాలా సంబంధం మాకు వారితో. కాబట్టి ఆ యొక్క రక్త సంబంధంలో ఉన్న కుమారుడు ప్రభు పిలుపు అందుకున్నారు. కాబట్టి అందులో వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైన మరి దేవుని సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. శాంతి సమాధానం కలగాలని. మరి నేటి దినం చివరి పునరుత్థాన దినము కాబట్టి ప్రభులో మనం ఆనందించి సంతోషించే తరుణం దేవుడు మనకిచ్చాడు. మొన్నటికి మొన్న ప్రభు యొక్క జన్మదినాన్ని ఆచరించాం. అదే రీతిగా ఈ సంవత్సరపు చివరిలోనికి కూడా మనం వెళ్తూ ఉన్నాం. సంవత్సరపు యొక్క చివరిలో ఉంటూ ఉన్నాం. ఇంకా ప్రభు కార్యాలు మనలో జరగని ఎడ పక్షాన ప్రభు సన్నిధిలో గోచరండి. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాల ద్వారా దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను వెలిగించడానికి దేవుని సన్నిధిలో గోజాడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి నేటి దినం దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి భక్తుడైన దావీదు మాటలను నెమరువేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసు ప్రభువా, 2025 సంవత్సరంలోనైనా మరి చివరి మాసం, చివరి పునరుత్థాన దినములో ప్రభు మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ప్రభువాని పిలుపు అందుకున్న వారు అనేకులు.
ఈ దినాన్ని చూడని బిడ్డలు, నీ సన్నిధిలో ఆరాధించని బిడ్డలు అందరూ నీ పిలుపు అందుకున్న వారుగా ఉన్నారు. అయ్యా, మమ్మల్ని మాత్రం సజీవులుగా ఉంచావు. అందును బట్టియే నీ పాదాల చెంతకు మమ్మల్ని నడిపించావు. మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. యేసు ప్రభువా, ప్రత్యేకంగా లివింగ్స్టన్ మామ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో గోజాడుతున్నాం. నీ పిలుపు అందుకొని లోకాన్ని విడిచిపెట్టి ప్రభా ఉన్నత పరిచర్య చేసిన ఆయన నువ్వు అప్పచెప్పిన ప్రతి కార్యక్రమంలో తాను ముందులో ఉండి చక్కటి డాక్టర్గా ఆ ప్రాంతంలో తాతగారు డాక్టరు, కుమారుడు డాక్టరు, వారి యొక్క సతీమణి డాక్టరు, వారి పరిచర్య వనపర్తి ప్రాంతంలో ఘనముగా గంభీరంగా జరిగించుకొని నీ నామమునకు మహిమ తెచ్చుకునేలాగు నా కుటుంబాన్ని ఆ ప్రాంతంలో మీరు నిలబెట్టినందుకు స్తోత్రాలు. అయ్యా, మరి మీ ఎట్టకేలకు మీ పిలుపు అందుకున్నారు. ఈ లోకాన్ని విడిచి నీ సన్నిధిలో ఉంటున్నారు. ప్రభు, ప్రత్యేకంగా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అత్తమనో వారి అనుగ్రహించిన కుమారులను కుమార్తెలను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని, ఓదార్పు నెమ్మదిని వారి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మరి ఒకసారి నాయన బేతేలు కృష్ణంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా చివరి విశ్రాంతి దినములో మాతో పాటు ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, ఏకాగ్రతను దయచేయండి. మా స్తుతులకు ప్రభువా మరి మీరే పాత్రుడుగా సింహాసనం మీద ఆసీనులైన ఈ ఆరాధనను జరిగించమని పాటల ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయమని ఈ ఆరాధన అంతటి నుంచి మీరే తోడుగా ఉండి నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, పాట పాడుకుందాం. ఎంత? సాంగ్ నంబర్ 30. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు, నీవేనయ్యా, నీవేనయ్యా నాకు, నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, జాలిగల దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు, నీవేనయ్యా, నీవేనయ్యా నాకు, నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా,
ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆరాధ్య దైవము నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన నా గుండె గుడిలో, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. 38వ పాట. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా, జల ప్రళయములో నోహావు కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సుచరిత్రుడవు నీవే కదా, సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సుచరిత్రుడవు నీవే కదా, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు అనుగ్రహించిన కంఠాల ద్వారా దేవుని స్తుతించి ఆరాధించటానికి అనుగ్రహించిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభువునకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్యముగా యేసుక్రీస్తు లోకమునకు ఎందుకు వచ్చెను అని 3 పాయింట్స్గా మాట్లాడాం మొన్నటి రోజు. తిరిగి దాన్ని ముందుకు కొనసాగిద్దాం. అదే రీతిగా యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన పక్షమున నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమును రక్షించుటకే వచ్చి తిని గాని లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. ఇది ప్రభు మాట. దేవుడు ఈ లోకానికి వచ్చాడు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చారు అంటే, నా మాట వినని వాని గైకొనకుండిన పక్షాన నేనతనికి తీర్పు నీయను, తీర్పు తీర్చను. ఈ లోకంలో జీవించినంత కాలము దేవుడు 33.5 సంవత్సరాలు జీవించాడు. అనేకమైన పరిచర్య, కొండ మీద ప్రసంగం, అనేకమైన పరిచర్య, మరి రోగుల మధ్యలో స్వస్థపరుస్తూ సువార్త ప్రకటిస్తూ గలిలయ సమరయ ప్రాంతాల్లో, యూదయ బెత్లెహేము ప్రాంతాల్లో, యెరూషలేం ప్రాంతంలో, నానా రకములైన ప్రాంతాల్లో, సముద్ర మార్గమున, సముద్రపు తీరాన అనేకమైన సువార్త ప్రకటిస్తుండగా ప్రభు ఎవరికి తీర్పు ఇవ్వలేదండి. ఈ లోకంలో ఆయన తీర్పు ఇవ్వటానికి రాలేదు. కానీ ఆయన కేవలము రక్షించుటకే వచ్చి తిని కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు అని ఖచ్చితమైన మాట. అయినా కొందరికి యేసు అంటే పడదు. యేసు అంటే నేటి దినాన్న ఎట్లయిపోయిందంటే, ఎవని కాడు వాడింట్లో కానీ ఆ చర్చిలో కానీ ఆరాధిస్తున్నా కూడా సహించలేని పరిస్థితి. వారికి దేవుడు, వాళ్ళ దేవుడు వాళ్ళకి టెంపుల్స్, మసీదు అలాంటి అన్ని వాళ్ళకు కూడా అనుగ్రహించాడు. వారు కూడా ఎంతన్నా ఆరాధించుకోవచ్చు. ఎవరి జోలికి వెళ్లకుండా, ఒకరి జోలికి ఒకరు రాకుండా, వాళ్ళ టెంపుల్స్, వారి యొక్క మసీదులో వారి వారి దేవుళ్ళను, దేవతలను, వారి యొక్క గాడ్స్ని వాళ్ళు పూజించగలగవచ్చు. కానీ ఇతరులు క్రిస్టియన్ మతములో వారు చాలా కాముగా, సైలెంట్గా, ఎవ్వరి జోలికి పట్టించుకోకుండా వారు ఆరాధిస్తుంటే అటువంటి వారిని ఏం చేస్తున్నారు నేటి దినాన? చర్చిలోనికి వెళ్ళిపోయి ఆ పోడియం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడున్న పాస్టర్ మీద చేయి వేయడం. అంతేకాదు, వారి మైకులు లాగేసి భయంకరముగా ప్రశ్నలను కురిపిస్తున్నారు. అదే ప్రకారంగా మన క్రైస్తవులు వెళ్ళి ఆ యొక్క దేవతలో లేదా ఆ టెంపుల్స్లో వెళ్ళి అలా చేస్తారండి. ఎవరినైనా అడ్డుకున్నట్టుగా కనబడ్డదా ఇప్పటి వరకు? ఎవరైనా మసీదులోనికి క్రైస్తవులు వెళ్ళి వారి ఆరాధనను ఆ విధంగా అడ్డుకున్నారా? ఎందుకు క్రైస్తవుల మీద దాడి అంటే వారు మెతుకు మనుషులు, వారు క్షమించగల మనుష్యులు. ఎందుకంటే దేవుడు ఆ గుణాన్ని కలవరి శిలువలో మొదటిగా ప్రభు పలికిన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో
వీరు ఎరగరు గనక క్షమించు, ఫర్గివ్నెస్, క్షమించు, వారిని క్షమించు అనే గొప్ప మనసును కలవరి సిలువలో మనకు నేర్పాడు. అందుకే వారు కొట్టినా తిట్టినా ప్రేమిస్తారే తప్ప వారి మీద పడి పోట్లాడడానికి వెళ్ళరు. వారు అనుకోవచ్చు, వీరు బైబిల్ పట్టుకున్నారు కదా, వారు నిద్రిస్తున్న సింహాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన సింహాలు. దావీదు ఏ రీతిగా దేవుని ఎట్లా భయభక్తులు కలిగి జీవించాడో అలాంటి గుణానికి అలవాటైన క్రైస్తవులు ఏమున్నా ప్రార్థనతో దేవునికి సెలవిచ్చడమే తప్ప, ఒక చెంప కొడితే మరి ఒక చెంపను దిప్పమన్నాడే తప్ప, అది గాంధీజీ గారు కూడా ఫాలో అయ్యారన్నమాట. అది బైబిల్లో నుంచి ఆకర్షితులయ్యారు గాంధీజీ. ఆయన కూడా ఒక చెంప మీద కొడితే మరి ఒక చెంప ఎవరిది మాట? ప్రభువైన యేసుది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు లోకానికి తీర్పు తీర్చడానికి రాలే. అందుకే క్రైస్తవులు కూడా వెళ్ళి తీర్పు ఇవ్వరు, కేవలం ఆయన గురించి ఆరాధించమని. నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే లేదు, బై ఫోర్స్ ఎవరు కూడా చెప్పరు. ఇక్కడ 47వ వచనంలో అదంతా, ఎవడైనను నా మాటలు వినిన వాని గైకొనికొనిన పక్షమున నేను అతనికి తీర్పు తీర్చను. మీరు వినండి, వినకపోండి, మీరు నమ్మండి, నమ్మకపోండి, మీరు విశ్వసించండి, విశ్వసించకపోండి, కానీ ఆయన తీర్పు తీర్చడానికి లోకానికి రాలే. అందుకే ప్రపంచంలో అనేకమైన దేశాలు నేటి క్రైస్తవులు ఆయనను పొగుడుతూ ఆరాధిస్తున్నారు. ఎందుకో తెలుసా? శాంతి మార్గం. ఆయన కరుణామయుడు. ఆయన ఎలాంటి కోపగిష్టుడు కాదు. తన బిడ్డలను మరి ఏమంటారు, రైఫల్స్ పట్టండి, కత్తులు పట్టండి అని నేర్పలే ఎక్కడ. తన శిశువుడు యేసుక్రీస్తును ప్రభును అపహరించడానికి వచ్చినప్పుడు తన యొక్క శిశువుడైన పేతురు ఆయన సన్నిధిలో ఉన్న కత్తి ద్వారా ఆ యొక్క బంట్రౌతును చెవును నరికేశాడు, అంటే కోసేశాడు. ఆగ్రహముతో కోపముతో ప్రభు అంటాడు, ఆ నేల మీద పడిపోయిన ఆ చెవును తీసుకొని ఏ యొక్క బంట్రౌతు యొక్క చెవు, ఆ తెగ నరికేసిన చెవు ఉంది కదా, ఆ చెవును తీసుకెళ్లి అతికిస్తాడు. అతికిచ్చి పేతురుని అంటాడు, కత్తి ఎవరైతే పడతారో ఆ కత్తి ద్వారానే వారు మరణిస్తారు. అర్థమవుతుందా? అందుకే క్రైస్తవులు భయపడతారు, కత్తి పట్టుకోరు. ఏదైతే మీరు పట్టుకుంటారో దాని ద్వారానే. బైబిల్ పట్టుకుంటే హ్యాపీగా బైబిల్ ద్వారానే హ్యాపీగా పరలోనికి వెళ్తాం. అది నిరీక్షణ, అది నమ్మకం. ఈ 2025 చివరి మాసములో, చివరి విశ్రాంతి దినములో ఉన్న మనం దేవుడిచ్చిన శాంతిని, సమాధానాన్ని వాడుకుంటాం. దానికి అనువుగా అంతా మరి మతోన్మాదులు కొంతమంది, అందరు కాదండి, చాలా మంది మేము హిందూస్ దగ్గర ఉంటాం, చాలా మంది ముస్లిమ్స్ దగ్గర ఉంటాం, ఒక అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. మేము డిపోలో కార్యక్రమం చేస్తే మా యొక్క హిందూ సోదరులు చేసే కార్యక్రమానికి అటెండ్ అవుతాం, మా యొక్క ముస్లిం సోదరులు చేసే కార్యక్రమానికి అటెండ్ అవుతాం, క్రిస్టియన్ సోదరులు చేసే కార్యక్రమానికి అందరూ అటెండ్ అవుతారు. ఒకరినొకరు మేము ప్రేమించుకుంటాం, ఒకరినొకరు మేము కౌగలించుకుంటాం, ఒకరి దేవుళ్లను దేవతలను మేము ఎప్పుడు దూషించము, ఒకరు మసీదుకి వెళ్ళిన వారిని ఎప్పుడు ఆటంకపరచము. వారు కూడా మేము క్రిస్టియన్స్ కదా, క్రిస్టియన్ చర్చ్కి వెళ్తారు, మమ్మల్ని ఆటంకం ఎక్కడ పరచరు. కొందరు మతోన్మాదులు ఎందుకు ఈ విధంగా మారిపోతుండ్రో అర్థం కాదు, కానీ అలాంటి వారి విషయమే బాధాకరం. మా ఇరుగు పొరుగు వారందరూ కూడా, మన నేబర్స్ అందరూ కూడా హిందువులే. మమ్మల్ని ఎంత గౌరవిస్తారో మేము వారిని అంతగా గౌరవిస్తాం. మా మధ్యలో ఎలాంటి కోపాలు కానీ ఎలాంటి మతభేదాలు కానీ లేవు. కొంతమంది మతోన్మాదుల వల్ల మంచి వాళ్ళు కూడా వారి మాటల్లోకి పడిపోతున్నారు. అది బాధాకరం. నీ ఆరాధన నీకుండని, మా ఆరాధన మాకుండనివ్వండి. ఆయన తీర్పు తీర్చడానికి లోకానికి రాలేదు. ఆయన ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారి పాపముల నుంచి వారిని రక్షించడానికి లోకానికి వచ్చారు.
అందుకే అక్కడ అంటాడు ప్రభు, చాలా చక్కటి మాట అంటాడు, నేను రక్షించుటకే రక్షణ ఇవ్వటానికి మాత్రమే వచ్చాను. ఎక్కడి నుంచి రక్షణ? ఎందుకయ్యా రక్షణ అంటారు? పాపము చేసి పాపం, తల్లి గర్భంలో నుంచి పాపముగా మనం పుట్టాం. ఏ ఒక్కరూ నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసేవారు. ఎవరైనా సరే యేసును ఆ రక్షకునిగా స్వీకరించిన వాళ్ళు, ఆ రక్షణ ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఒకప్పుడు నేను త్రాగుబోతును, ఒకప్పుడు నేను తిరుగుబోతును, ఒకప్పుడు కుటుంబాన్ని వేధించేవాడిని, ఒకప్పుడు మా మిస్సెస్ని కానీ మా బిడ్డలను కానీ ఎంతగా అనగా అంతగా వారిని కష్టపెట్టిన వాడిని. ఎందుకు ఈరోజు ఇంత చక్కగా దేవుని స్తుతిస్తూ మీ ముందు ఈ యొక్క లైవ్లో వస్తున్నానో తెలుసా? ఆయన నన్ను రక్షించుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఒక పాపిగా రోతమైన జీవితం, అందరూ చీకాకుతో ఉన్న జీవితాన్ని, అందరూ ద్వేషించిన జీవితంలో జీవించిన వాడిని, పైకి మాత్రం బట్టలు వేసుకొని, పైకి మాత్రము బంగారం తొడుకొని, పైకి మాత్రం ఒక మనిషి కనబడొచ్చు, కానీ లోపటంతా కుళ్ళు, లోపటంతా ఒకలాంటి మనస్తత్వం కలిగి జీవించిన వ్యక్తిని, ఆ వ్యక్తి ప్రభు కావాల్సి వచ్చింది. హల్లెలూయా. ప్రభు ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ప్రభు ఆ వ్యక్తిని ఒక త్రాగుబోతును మార్చిన దేవుడు, ఒక భార్య బిడ్డలను వేధిస్తున్న భర్తగా మార్చిన దేవుడు, ఒక కుటుంబాన్ని భయంకరమైన స్థితిలో పెడుతున్న కుటుంబాన్ని ఆ యజమానిగా దేవుడు నాతో మాట్లాడి నన్ను ఆయన రక్షించుకున్నాడు. కాబట్టి ఆయన రక్షణలో ఉన్నాను కాబట్టి ఈరోజు ఆ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక భాగ్యము. ఈ గొప్ప బంగారము కంటేను, వెండి కంటేను, అయా విలుగల ఏమంటారు సంపద కంటే కూడా అతి విలువైన శ్రేష్టమైన ఆయన నామాన్ని కొనియాడదగ్గ ఆయన నామాన్ని ప్రచురం చేస్తున్నాం చూడండి. ఇది ఆస్తి మాకు. ఆ పరలోకపు ఆ ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు దేవుడు. అందుకే మా యొక్క పోరాటం, అంతే తప్ప అయ్యా మనము పాపులంగా జీవిస్తున్నాం కాబట్టి ఆయన రక్షించటానికి వచ్చాడు. కానీ నువ్వు హిందుడవో, నువ్వు ముస్లింవో, నువ్వు క్రిస్టియన్వో, నీకు తీర్పు ఈ విధంగా ఉండాలని ఇవ్వటానికి రాలే. నీ ఇష్టం ఉంటే అంగీకరించు, లేకపోతే లేదు. కానీ ఆయన మాత్రం ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో ఎన్నడూ ఆయన త్రోసివేయడు. మరి ఎవరైనా సరే, ఎంతటి పాపులైనా సరే, ఎంత నరహత్యకులైనా సరే, ఎంత వ్యభిచారులైనా సరే, ఎంత నక్సలైట్లైనా పర్వాలేదు, ఎంత రౌడీ షీటర్స్ అయినా పర్వాలేదు, అలాంటి వారిని దేవుడు వెతికి ఏం చేస్తాడంటమ్మా? వెతికి రక్షిస్తాడట. అది ఆయన టార్గెట్. మొన్నటి వరకు వీడు ఒక భయంకరమైన మనిషి, తాగుబోతుగా ఎక్కడ పడితే అక్కడ పడిపోతుండే, ఒక రౌడీ షీటర్గా ఎవడు పడితే వాళ్ళతో కొట్లాడుతుండే. ఈ రోజు ఏంది వీడు దేవుని మాటలు మాట్లాడుతున్నాడు, దేవుని అది ఆయన చేసే అద్భుతం. ఒక త్రాగుబోతును మార్చడం, ఒక రౌడీ షీటర్ని మార్చడం ఎవరి వల్ల నవ్వుతుందండి? ఎవరి వల్ల నవ్వుతుందా? అది ఏ రూపాయి ఖర్చు లేకుండా ప్రభువా నేను పాపిని, నా త్రాగుబోతుగా నన్ను మార్చు అయ్యా, నేను ఒక రౌడీ షీటర్ని, ఒక గుండాను ప్రభువా, నా మనసులో శాంతి లేదు, నన్ను మార్చు అని నువ్వు ఎక్కడున్నా సరే ఆ ప్రాంతంలో ఆయన అడిగి కొనియాడు, నేను పాపిని, నన్ను క్షమించు అంటే చాలు. ఆయన పరిశుద్ధాత్మ నేను ఆవరిస్తుంది. నీ పాపములు నీ నోటితో ఒప్పుకోలుగా వాటిని వెల్లడి చేస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదా? అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ 47వ వచనంలో, రక్షించుటకే వచ్చి తిని కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు. రెండవ మాట, దేవుని రాజ్య సువార్త ప్రకటించుటకు ఆయన వచ్చాడు. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండాలి అనే తపనతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకైనా ఈ లోకము ఆయన చేసినదే, కానీ ఈ లోకంలో పాపము పెరిగిపోయింది. ఆ పాపములో నుంచి ఆయనను ప్రేమించిన వారిని దేవుని రాజ్యములోనికి తీసుకుని వెళ్తాడు. లేకపోతే ఏమవుతుంది? నిత్య నరకాగ్నిలోకి వెళ్తాడు. లూకాసు సువార్త 4వ అధ్యాయం. హల్లెలూయా. 4వ అధ్యాయము 43వ వచనం. ఆయన నేను ఇతర పట్టణములోను
రాజ్య సువార్తను ప్రకటించి దేవుని రాజ్య సువార్తలను ప్రకటించుట వల్ల నేను ఇందు నిమిత్తమే కదా నేను పంపబడితేనని వారితో చెప్పాను. ఇక్కడ చాలా ఆ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం చదవాలి. నేను ఇతర పట్టణములోను దేవుని రాజ్య స్వార్థను ప్రకటింపవలెను. ఇతర పట్టణములోను, అది దేశ విదేశాలు, ప్రపంచ యావత్తు ఆయన స్వార్థ ప్రకటించబడాలి. ఇతర పట్టణములోను నేను ఇతర పట్టణములోను దేవుని స్వార్థను ప్రకటింపవలెను. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడి తినని వారితో చెప్పాను. ఎస్, ఆయన సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్య సువార్త. చాలా మంది విర్రవీగిపోతున్నారు. ఇదే లోకం, ఇదే నా సంపదన, నేను ఎన్నడూ చావను, చావు దగ్గరికి వస్తే నాతో ఉన్నదంతా కూడా అడ్డు పెడతాను. ఇదే మూర్ఖత్వం. ఈ లోకంలో మనము కొన్ని రోజుల వరకే వచ్చాము, శాశ్వత కాలం కాదు మనం. కానీ ఒక శాశ్వత కాలమైన రాజ్యం ఉంది, అది దేవుని రాజ్యం. అక్కడ పనులు చేసుకో పని లేదు, అక్కడ సంపాదించాల్సిన పని లేదు, అక్కడ ఆకలి ఉండదు, దప్పికుండదు, దాహం ఉండదు, వివాహమునకు చేసుకోరు, పిల్లలను కనరు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా దేవుని దేవదూతలతో కలిసి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ పరిశుద్ధుడు 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 మానక నిరంతరము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. ఆ దేవుని పరలోక పట్టణంలో మీరు నేను అందరం వారసులము కావాలని ఆయన పట్టణాలు గ్రామాలను విడిచిపెట్టకుండా సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. అది దేవుని రాజ సువార్త ప్రకటన. 4వదిగా లోకమును రక్షించుటకు, 5వదిగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు, 6వదిగా పరిచర్యము చేయుటకు వచ్చి మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచర్యము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఈచుటకు వచ్చనని చెప్పాను. అనేకుల కొరకు, ఏ కొందరు కొరకు కాదండి, లోకంలో ఉన్న మానవాళి కొరకై. వారు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, మానవులుగా జీవించే ప్రతి వారి కొరకై వారిని కొరకు తన పురాణాన్ని పెట్టడానికి యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఇది తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక. నేను నా కుమారుడుండు స్థలములో నేను ఎంతగా ప్రేమించిన మానవ జాతి, నా చేతులతో ప్రేమతో వారిని నిర్మించిన మానవ జాతి కూడా ఈ పరలోక పట్టణానికి వారసులు కావాలని. అందుకే కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. అందుకే ఇక్కడ మాట ఏమంటే 28వ వచనములో, అలాగనే మనుష్య కుమారుడు పరిచార్యము చేయించుకొనుటకు రాలేదు, ఆయన పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, అనేకుల కొరకు ఆయనను ఎందరు అంగీకరించారో వారి అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఈచుటకు వచ్చేనని చెప్పాను. ఎస్, ఎవ్వరు చేయని త్యాగం. పాపుల కొరకు ఒకవైపు కొరడా దెబ్బలు, ఒకవైపు ముళ్ళ కిరీటం, ఒకవైపు ఆ యొక్క వ్రేళ్లతో కొట్టడం, ఒకవైపు అనేకులు ఆయనను దూషించడం, ఉమ్మివేయడం, పిడుగుద్దులు కుద్దడం, అవహేళన చేయడం, అవన్నీ భరించడం. ఎందుకో తెలుసా? నీ నా విడుదల కొరకు, నీ నా రక్షణ కొరకు. ఇదే ఆయన టార్గెట్. విమోచన క్రయధనముగా మనల్ని విడిపించటానికి, మనల్ని రక్షించటానికి, పరలోక పట్టణపు యొక్క వారసులుగా మనల్ని చేయటానికి దేవుడి లోకానికి వచ్చాడు. కాబట్టి మరి ఆయన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, పాతిపెట్టబడ్డాడు,
తిరిగి 3వ దినం సజీవుడుగా లేచాడు. ఆయన ఉండు స్థలములో మీరు నేను ఉండాలని ప్రణాళికతోనే 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. హల్లెలూయా. ఆ జీవితాన్ని మనకు అంకితం చేశాడు. అలాగ బ్రతకాలని. లోకంలో దూషణ ఉంటుంది, ఈ లోకంలో వ్యతిరేకత ఉంటుంది, ఈ లోకంలో ఆయన తిట్టేవాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు ఉన్నారు. ఇది కొత్త ఏమి కాదండి, ఇది కొత్త ఏమి కాదు. ఆ రోజుల నుంచే తన పరిచర్య కాలము నుంచే ఆయనను శాస్త్రులు పరిచయాలు ఎక్కడైనా తప్పులు దొరుకుతాడా అని తప్పులు వెతికిన వారు ఉన్నారు. అది నేటి వరకు కూడా కొనసాగుతుంది. దానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తన బిడ్డలను తాను రక్షించుకునే మార్గం ఆయనే చూపిస్తాడు. ఒకవేళ తన కొరకు ప్రాణం పెట్టిన వారిని సజీవులుగా మధ్య ఆకాశంలో తిరిగి ఆయనతో పాటు తీసుకుని వస్తాడు. ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపడనివ్వదు. కాబట్టి ఆయన కొరకు ప్రాణాలు పెట్టడానికి సహితం క్రైస్తవులు అనేకులు కూడా నేటి దినాన చంపబడుతున్నారు. నైజీరియా దేశములో అయితే కుప్పల తెప్పలుగా క్రైస్తవులను చంపుతున్నారు ఉన్మాదులు. నైజీరియా దానికి ప్రతిగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం గత 2-3 రోజుల క్రితం నైజీరియాలో ఉన్న మతోన్మాదులైన ముస్లింస్ని టార్గెట్గా తీసుకొని క్రైస్తవుల మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో అనుకోవచ్చు, దేవుడిని ఎవరినైనా ఏ క్షణంనైనా వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. ఇక్కడ కూడా మన మతోన్మాదులు ఉన్నారు. మనం అక్కడ ఉన్న వారు నైజీరియాలో ఉన్న క్రైస్తవులు ఉన్మాదులను ఏమనలే. ఎంతో మంది చంపేసిన, కుప్పలు తెప్పలుగా తీసుకుపోయి సమాధులు చేసిన ఏ ఒక్కరు ఒక మాట అనట్లేదు. కానీ వారి పక్షాన ట్రంప్ లాంటి వ్యక్తిని దేవుడు నిలబెట్టాడు. ఒక బాంబు ద్వారా నైజీరియాలో ఉన్న మతోన్మాదులని ముస్లింస్లను టార్గెట్ పెట్టి అందరినీ కూడా హతం చేశాడు. అలాగనే ఎవరో ఒకరు దేవుని ద్వారా ప్రేరేపితులు అవుతారు. కానీ అందరు క్రైస్తవులు అలా తిరగబడరు. ఒకవేళ అలాగనే తిరగబడితే అదే నైజీరియాలో అనేకులు క్రిస్టియన్స్ చావకపోదురు. వారు ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయడానికి పూనుకోలేదు. అందుకే వారు చంపబడ్డారు. అందుకే వారు హత్య కాబడ్డారు. అందుకే వారు మరణాలు పెరిగిపోయాయి. అయినా నేటి దినం ట్రంప్ తీసుకున్న నిర్ణయం మరి ఆ యొక్క నైజీరియాలో ఉన్న ఆ యొక్క మతోన్మాదుల విషయంలో గొప్ప నిర్ణయం తీసుకొని ఇది హ్యాపీ మేరీ క్రిస్మస్ అని ఆయన ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు. అలాగనే మన దగ్గర కూడా మన వాళ్ళు విదేశీలలో బ్రతుకుతున్నారు. మన వాళ్ళు కూడా భారతదేశంలో ఉండే స్వేచ్ఛను బట్టి ఆ విదేశీ దేశాలు కూడా చాలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. అక్కడ కూడా అన్యులు ఆరాధిస్తున్నారు, అక్కడ కూడా ముస్లిమ్స్ ఆరాధిస్తున్నారు. వారిని ఎవరిని టార్గెట్ పెట్టలే. కానీ మన వాళ్ళను ఇక్కడ టార్గెట్స్ పెడుతుంటే చాలా బాధాకరం. ఈ యొక్క ఒత్తిడి ప్రపంచ యావత్తు మీద మన పిల్లలు, మన ఇండియన్స్ మీద పడవచ్చేమో. దయచేసి మతోన్మాదులారా మీరు ఇది ఆపేయండి. ఎక్కడెక్కడనో మన భారతీయులు కష్టం చేయడానికి వెళ్ళారు, కష్టంగా బ్రతకాలని వెళ్ళారు. వారిపైన ఒత్తిడి రావచ్చు. కాబట్టి మనము చేసే మతోన్మాద క్రియలను మానుకుంటే ప్రేమ అనురాగముతో మనం అందరము కలిసి మెలిసి జీవిస్తే దేవుడు ఎంతగానో ఆనందపడతాడు. తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన గెత్సెమనే తోటలో బాధకరమైన వేదనకరమైన ఆ దృశ్యాన్ని చూస్తూ తన యొక్క చెమట రక్తపు బిందుగా మారిపోయింది. అయినప్పటికీ కూడా తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నాలో నుంచి అంతగా వేదనకు గురైతున్న దృశ్యాన్ని ఆ గిన్నెలో చూస్తున్నాడు. ఆయన కొట్టడం, హింసించడం బాధాకరమే. అయినప్పటికీ తండ్రి చిత్తము నెరవేర్చాల్సిందే. ఎక్కడ ఆయన తప్పించుకునే మార్గాలు ఎక్కడ చేయలే. ఒకవేళ గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వస్తే, అయ్యా రోజు పొద్దున్న లేస్తే యెరూషలేములోనే తిరుగుతా కదా, యెరూషలేం పట్టణంలోనే నేను ఉంటాను కదా, ఎందుకు ఇంతదు నన్ను పట్టుకోవడానికి ఈ బంట్రవతులు, ఈ యొక్క ఏమంటారు సంఖ్యలు ఇంకెలు పట్టుకొని ఎందుకయ్యా వచ్చారు? పిలిస్తే నేనే వస్తా కదా. చూడండి,
ఎంత చక్కటి వర్తమానం చెప్పాడు వాళ్ళకి. ఎందుకు నన్ను వెతుకుతున్నారు? ఒకవేళ రమ్మంటే నేనే వచ్చి సరెండర్ అవుతా కదా. వాళ్ళ టార్గెట్ అది కాదు. 10 మందిలో ఈయన మంచితనంగా మంచివాడుగా ఉన్నాడు కాబట్టి ఆ 10 మంది దృష్టిలో ఈయనను చెడ్డవాడుగా చేయాలి. ఆ 10 మంది దృష్టిలో ఈయనను పట్టుకొని ఈడ్చుకొని వెళ్తుంటే అయ్యా ఇంత పెద్ద నేరస్తుడా అనుకోవాలి. అలాంటి ప్రయోగాలే తప్ప ప్రభు ఎక్కడ అలాంటి తప్పుడు పనులు చేయాలి. అలాగా సృష్టించి అలాగా జనుల ఎదుట యేసును నిలబెట్టాలని ప్రయత్నం వాళ్ళది. అందుకంటాడు ప్రభు, ఎందుక కష్టపడ్డారు, నన్ను పిలిస్తే నేనే వచ్చేవాని కదా అని సమాధానం ఇచ్చాడు. అది క్రీస్తు ప్రేమ, క్రిస్టియన్స్ ప్రేమ. కాబట్టి నా ప్రేమైన సహోదరి సహోదరుడు, నేటి డిసెంబర్ చివరి విశ్రాంతి దినములో దేవుని సన్నిధిలో ఉంటున్నాం. మనం ప్రత్యేకంగా నేటి దినము కొరకై అనేకులు కూడా రక్షణ కొరకై మత్తోన్మాదులు ఆ ప్రభువే రక్షించుకుంటాడు. వారి కొరకై మనం ప్రార్థన చేయాల్సిందే తప్ప ఆయన సన్నిధిలో ఈ లాస్ట్ విశ్రాంతి దినంలో దేవునికి అప్పచెపుతూ మరి ఎంతో బాధకరం అండి. నా వేదన వేస్తుంది. అయినప్పటికీ మేము దేవునికి అప్పచెప్పడమే తప్ప ఏ ఒక్కరిని శిక్షించటానికి మా దేవునికి అధికారం లేకుండా ఈ లోకానికి వచ్చాడు. మేమంతటి వారిని శిక్షించేంత వాళ్ళము కాదు, మాట్లాడేంత వారము కాదు. దేవునికి అప్పచెప్తున్నా, ప్రార్థన ద్వారా దేవునికి మేము విన్నపముగా తెలియచేస్తాం. దేవుడే వారి పక్షాన ఆ బిడ్డలను రక్షించుకొని వారి కుటుంబాలను రక్షించుకొని ఆయన రాజ్యం నిత్య రాజ్యములోనికి వారి వారసత్వంలోనికి తీసుకొని రావాలని ఆ ప్రభునకు మొరపెడతాం. తప్పకుండా లోకంలో శాంతి సమాధానం కలిగిస్తాడు. ఈ మాటలు ప్రభునందు నేను మరి అప్పచెప్పి తిరిగి కంటిన్యూగా దీన్ని కూడా సాగిస్తాను. ప్రభు ఇటు దివ్యమైన వాక్యాన్ని మన యొక్క వినికిడిలో ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభు, మరొకసారి విరిచిన దివ్యమైన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మా యొక్క రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చే మమ్మల్ని వెతికి రక్షించడానికి అయ్యా మరి భయంకరమైన మతోన్మాదుల విషయంలో నీ చేతికి సమర్పిస్తున్నటువంటి వారిని ప్రభా మీరే రక్షించండి, కాపాడండి, దయ ఉంచండి. మతోన్మాదుల యొక్క మనస్సును మార్చండి. వారు రక్షించబడి వారి కుటుంబాన్ని రక్షించబడి నీ రాజ్యములో వారు కూడా వారసులుగా ఉండాలని మా యొక్క కోరిక ప్రభు. అటువంటి వారిని గొప్ప సాక్షులుగా తయారు చేయమని నీ సన్నిధిలో ఈ పునరుత్థాన దినం, విశ్రాంతి దినం అయ్యా ఈ సంవత్సరపు చివరి ఆరాధనలో నిన్ను ఆరాధిస్తూ ముగిస్తుంది. మమ్మను మా కుటుంబాన్ని బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే ఈ వర్తమానాన్ని విన్నారు అటు బిడ్డలందరి యొక్క మనస్సులను ప్రభు మీరు మార్చండి. ప్రత్యేకంగా మా కుటుంబాన్ని అనుగ్రహించిన ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇచ్చిన పరిచయను బట్టి స్తోత్రాలు. బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ దేశ విదేశాల్లో కూడా ప్రభా మాతో పాటు కలిసి ఆరాధిస్తున్నారు. అటు బిడ్డలను వారి కుటుంబాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని రానున్న నూతన సంవత్సరం నూతన కార్యాలు జరిగిస్తూ బిడ్డలపైన గొప్ప కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా మధ్యాహ్న కాల సమయంలో దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని, దేశ నాయకులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్, డాక్టర్, నర్సులను, ఆయిలను బట్టి ప్రార్థిస్తాం. పేషెంట్లను బట్టి ప్రార్థిస్తాం. మంచు తుఫాలను బట్టి నాయన, వర్షాలను బట్టి నాయన, భూకంపాలను బట్టి, యుద్ధాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభు చెప్పండి, రక్షించండి. మా దేశ రైతు బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రభా కావాల్సిన సహాయం దయచేయండి. అంచెలంచెలుగా ఈ పరిచర్య ఎదుగుటకు సహాయం దయచేయండి. నాని డబ్బుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం దయచేయండి. సుసన్న సాత్వికకు జ్ఞానమందు వయసులో నీ అందరూ మనుషుల ఎదుగుటకు సహాయం దయచేయండి. రాష్ట్రంకి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలు బహుబాధపడుతుంది దయచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్ సమర్థమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టానైనా స్తోత్రం. ఇటు ఆన్లైన్ పరిచర్య ద్వారా అటు డ్యూటీలో ప్రభా మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. మా యొక్క రక్త సంబంధులను, స్నేహితులను, క్లాస్మేట్స్ను, మంగనూరు వంశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభా దీవించండి. తల్లింటి వారిని, తండ్రింటి వారిని మానకాన్ని కృపలో ఆదరించండి. ప్రత్యేకంగా మా ప్రభా మరొకసారి అయా మరి ఈ సమయంలో మాతో పాటు లైవ్లో ఉన్న బిడ్డలు మరి లివింగ్స్టన్ మామ ఆత్మశాంతి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
మధ్యాహ్న కాల సమయం నీ దివ్యమైన దీవెనల ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి నింపి పంపగలరని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమిలో మాకు కావలసిన దినాహారం దయచేయండి, మారును ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధనతో ఏకాకిలు తప్పించి, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నునే సహవాసం, ఆయన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా పంపుము దయా చేత పతిత పవన పంపుము దయా చేత పతిత పవన నింపుము నీ సేవయా ముక్తి గనుమా పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. Praise the Lord. ప్రైజ్ Hallelujah.